రేపు డైరెక్ట్గా నా గవర్నమెంట్ వస్తుంది, అండమాన్ వెళ్ళినా కానీ చూస్తా. ఏంటి నువ్వు చూసేది అండమాన్ వెళ్ళి? నువ్వెంత మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నటువంటి ఒక ఎక్యూడ్ పర్సన్, నువ్వేంటి చేయగలిగేది? తెగించిన ఎవరు ఏం చేయలేడండి. పవన్ తప్పు చేయట్లా, పవన్ వీళ్ళు ఏం పీకలేరండి. పవన్ ఇప్పుడు అదే మాట వైసీపీ వారు కూడా అంటున్నారు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మంచిది, రమ్మనండి. పీడబ్ల్యూ గ్రౌండ్లో గొడవ పెట్టుకోమనండి, వచ్చి ఫేస్ టు ఫేస్ నరుకుంటాకి రమ్మనండి. పవన్ అనేవాడు ఒక మాట చెప్తే చాలండి. అనేక మంది అనాదిగా యుద్ధాలు చేసినటువంటి అందరూ ఇవాళ పవన్తో ఉన్నారు. పవన్ తలుచుకుని గొడవలే కావాలనుకుంటే పవన్ వంగవీటి రాధా ఈ పాటికి ఈ విజయవాడ శ్మశానం లాగా ఉండేది. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండి ఇక్కడ నువ్వు రాజ్యాంగం పెట్టుకుని సపరేట్ డెన్ను పెట్టుకుని సెంట్రల్ జైలు లాగా నువ్వు చలాయించేవాడువా? చెప్పండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? అరే, ప్రభుత్వ పరంగా వెళ్ళాలి, చట్టం తన పని తాను చూసుకోవాలి. వాళ్ళు మాట్లాడిన మాటలకి అదే ఇంకోడైతే ఏం మాత్రం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి నిజంగా ఫేస్ టు ఫేస్ అని పవన్ కళ్యాణ్ ఆలోచించినట్టయితే చాలా పార్టీలు భూస్థాపితం అయిపోయాయి, చాలామంది నాయకులు అయిపోయేవాళ్ళు. ఏమండి, పవన్ కళ్యాణ్ భార్యను ఆ మాటలన్నీ మాట్లాడేది? ఆ మాటలు మాట్లాడొచ్చండి? కూతుళ్ళు చిన్నపిల్లలే, 13-12 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళ పిల్లల్ని అలాగేనండి మాట్లాడేది. ఆ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలేంటండి? వాడెవడో పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటలేంటండి? మీరు మాట్లాడిచ్చిన మాటలేంటండి? ఇదే బోరగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలేంటండి? ఏమన్నా అర్థం ఉందండి? అయినా కానీ ఇప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి తప్పనిడిచి జడ్జీలతో, సుప్రీంకోర్టు జడ్జీలతో, డాక్టర్లతో, ప్రెస్ వాళ్ళతో, మీతో, మరి విశ్లేషణ చేసే వాళ్ళతో, అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడి గొప్పతనంగా సనాతన ధర్మంగా అండగా ఉండి స్వామీజీలతో కూడా సన్మానాలు చేయించుకుని అపర శ్రీకృష్ణ దేవరాయలు. ఇంతకన్నా ఏం కావాలండి పవన్ కళ్యాణ్ గారికి? చచ్చినా బతికినా పవన్ కళ్యాణ్ సీఎం పదవి అనేది ఆయనకి బొచ్చుతో సమానం. ఇవాళ ప్రధానమంత్రి పిలిచి గౌరవిస్తున్నాడు. నిన్న చూడండి, అమెరికా నుంచి వచ్చిన ఆవిడ ఎలాంటి పర్సన్స్ వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి. మొన్న చూడండి, లండన్ నుంచి వచ్చి కొంతమంది, ఇవాళ చూడండి రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా సపోర్టెడ్ టు పవన్. మొన్న వచ్చి అప్రిషియేట్ చేయటం ఎందుకు చేస్తున్నారండి? ఏమైనా కావాలని డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటున్నారా? నీకు కావాలంటే డాక్టరేట్ నేను ఇప్పిస్తా, ఒక 25 లక్షలు 20 లక్షలు ఇస్తే. ఆ టైప్ ఏమన్నా ఇది? చూడండి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చూడండి. ఎందుకనండి ఇంకా పవన్ ఏం తిన్నాడండి? అలాంటి నిస్వార్థపరుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఉన్నాడా? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ను వదిలేసి చంద్రబాబు మీద పడమనండి, టీడీపీ మీద పడమని. పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లా. నువ్వు అమలు చేసావు రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళు అమలు చేస్తే అమలు చేసుకుంటున్నారేమో. ప్రశాంతంగా మధ్యలో అభివృద్ధి కాంక్షించి అభివృద్ధే చేసుకుంటూ కులరహితంగా వెళ్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఊరుకుంటున్నాడే కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది తీసి పక్కన పెడితే వాడు కూడా పెద్ద మాసే. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి ఆడిస్తాడు, అందరి చేత కూర్చోబెట్టి అంబటి రాంబాబుని, పేరుని, వీళ్ళని అందరినీ అంత్యాక్షరి ఆడిస్తాడు.